జిమ్ లో వచ్చే కామన్ పెయిన్స్ ఏంటంటే మోకాళ్ళ పెయిన్, ఎస్పెషల్లీ సివియర్ ఇంజరీ కాకుండా అంటే రిపీటెడ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వచ్చే పెయిన్. ది ఫ్రంట్ ఆఫ్ నీ పెయిన్ అంటారు, యాంటీరియర్ నీ పెయిన్ అంటారు. సో యాంటీరియర్ నీ పెయిన్ జిమ్ లో చేసే ఎలాంటి ఎక్సర్సైజ్ వల్ల వస్తుంది, ఎలా అవాయిడ్ చేయాలి అంటే జనరల్లీ ఏమవుతుంది అంటే మనకి ఒక పెద్ద మజిల్ ఉంటుంది ఫ్రంట్ ఆఫ్ నీలో, దాన్ని క్వాడ్రిసెప్స్ అంటారు. సో క్వాడ్రిసెప్స్ అనే మజిల్ మోకాల్ చిప్ప త్రూ వెళ్తూ అంటే పెటలా అనే బోన్ త్రూ వెళ్తూ మన టిబియల్ ట్యూబరాసిటీ అనేది అంటే మోకాల్ కింద ఇన్సర్ట్ అవుతుంది. సో అది ఆ మజిల్ ఏం చేస్తుంది అంటే మోకాల్ని స్ట్రైటన్ చేస్తుంది, మోకాల్ని స్ట్రైటన్ చేసే మజిల్ ఉంటుంది. సో కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే జనరల్లీ ఎస్పెషల్లీ మనం ఇందాక చూసినాం స్క్వాట్స్ అనే ఒక ఎక్సర్సైజ్. సో స్క్వాట్స్ అనే ఒక ఎక్సర్సైజ్ జనరల్లీ ఫుల్ డెప్త్ చేయాలి, అంటే బ్యాక్ రౌండ్ కాకుండా ఇంతవరకు డెప్త్ వెళ్తారో అంత కరెక్ట్ గా చేసినట్టు. సో బ్యాక్ అది కాకుండా పార్షల్ గా అంటే సగం సగం స్క్వాట్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతిసారి మీరు క్వాడ్రిసెప్స్ మజిల్ తోని ఒక ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ ని బ్రేక్ చేసినట్టు. సో ప్రతిసారి మీరు సగం సగం స్క్వాట్స్ చేసినప్పుడు ఈ మొత్తం మెకానిజం తో ట్రాక్షన్ ఇంజరీస్ వల్ల రిపీటెడ్ గా చేస్తూ ఉండడం వల్ల క్వాడ్రిసెప్స్ మజిల్ పెటలాలకి ఇన్సర్ట్ అయ్యే పాయింట్ దగ్గర టెండినైటిస్ అంటే టెండన్ ఇన్ఫ్లేమ్ కావడం, అలాంటి పెయిన్ రావడం, ఎస్పెషల్లీ మోకాల్ చిప్ప పైన, లేదు అంటే మోకాల్ చిప్ప వెనకాల. ఎస్పెషల్లీ మనము జంపింగ్ స్క్వాట్స్ అంటే హై జంప్స్ చేసి ల్యాండింగ్ కరెక్ట్ లేనప్పుడు మోకాల్ చిప్ప వెనకాల గానీ ఈ ఏరియాలో గానీ అంటే టిబియల్ ట్యూబరాసిటీ ఇన్సర్షన్ వెనకాల గానీ మనిషి ఏజ్ ని బట్టి ఈ ఏరియాలో పెయిన్ రావడం ఉంటది. సో మనం దీన్ని ఎలా ట్రీట్ చేయాలంటే కొన్ని ఎక్సర్సైజెస్ మనం పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేకుండా చేయొద్దు. ఎస్పెషల్లీ మన హై జంప్స్ ఇలాంటివి టైం తీసుకొని టెక్నిక్ ప్రాక్టీస్ చేసి ఎన్నో మంత్స్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసి ఇంప్రూవైజేషన్ అవుతున్నా కొద్దీ మనం ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ పర్మనెంట్ చేయొద్దు. ఎలాంటివి అంటే మనం పార్షల్ స్క్వాట్స్ అని చెప్పిన అంటే స్క్వాట్స్ అనేవి డెప్త్ వెళ్లకుండా సగం సగం చేసే స్క్వాట్స్. ఎస్పెషల్లీ సగం సగం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనకి వెయిట్ చాలా ఎత్తగలుగుతాం, అంటే నార్మల్ గా డీప్ గా చేసేదానికన్నా చాలా వెయిట్ ఎత్తనీకి వస్తుంది మనం పార్షల్ గా చేసే స్క్వాట్స్ లో. సో ఆ వెయిట్ వల్ల ప్లస్ పార్షల్ గా చేయడం వల్ల, సో రెండు రీజన్స్ వల్ల వెయిట్ అండ్ పార్షల్ గా చేయడం వల్ల సివియర్ గా టెండన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ లో అంటే మనం మంత్స్ అండ్ ఇయర్స్ ఇదే రాంగ్ టెక్నిక్ తో చేస్తుంటే ఇప్పట్లో యాంటీరియర్ నీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. జిమ్ లో చేసే ఎక్సర్సైజెస్ వల్ల వచ్చే షోల్డర్ పెయిన్ గురించి మనం మాట్లాడదాం. సో షోల్డర్ పెయిన్ జిమ్ లో చేసే ఎక్సర్సైజెస్ వల్ల మోస్ట్ కామన్ గా వచ్చే రీజన్ ఏంటి అంటే రొటేటర్ కఫ్ డ్యామేజ్ అవ్వడం వల్ల, రాంగ్ టెక్నిక్ వల్ల కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే రొటేటర్ కఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో షోల్డర్ లో రొటేటర్ కఫ్ అనే కొన్ని మజిల్స్ ఉంటాయి, మజిల్స్ అండ్ టెండన్స్ ని కలిపి రొటేటర్ కఫ్ అంటారు. అంటే మన షోల్డర్ లో మన ఆర్మ్ బోన్ కి షోల్డర్ బ్లేడ్ బోన్ కి మధ్యలో ఫామ్ అయ్యే జాయింట్ ని షోల్డర్ జాయింట్ అంటారు. సో షోల్డర్ జాయింట్ లో ఒక 4 మజిల్స్ లో ఎండ్ అయ్యే టెండన్స్ ని అన్నిటిని కలిపి షోల్డర్ క్యాప్సిల్ లో రీఎన్ఫోర్స్ చేస్తాయి, వాటిని రొటేటర్ కఫ్ అంటారు. సో రొటేటర్ కఫ్ అనేది ఒక టైట్ ఏరియా నుంచి వెళ్తుంది ఇలా. సో ఏమైతుంది అంటే కొన్ని పొజిషన్స్ లో మనం ఆర్మ్ ఎత్తినప్పుడు ఆ కొన్ని పొజిషన్స్ లో రొటేటర్ కఫ్ అనేది బోన్ కి మధ్యలో ఉండిపోయి దాంట్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల రొటేటర్ కఫ్ డ్యామేజ్ అవుతుంది ఆ స్పెసిఫిక్ పొజిషన్స్ ని రిపీటెడ్ గా కానీ వెయిట్ తోని కానీ చేసేటప్పుడు. సో అలాంటి వాటి వల్ల రొటేటర్ కఫ్ లో వచ్చే ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటంటే టెండినైటిస్ అంటారు. టెండినైటిస్ అంటే రొటేటర్ కఫ్ టెండన్ లో కొద్దిగా డ్యామేజ్ కావడం, ఇన్ఫ్లమేషన్ కావడం. దానివల్ల ఏమవుతుంది అంటే పెయిన్ మాత్రమే ఉంటుంది కానీ కఫ్ వీక్ కాదు. అండ్ చేయాల్సిన ఎక్సర్సైజెస్ రాంగ్ చేస్తుంటే రిపీట్ చేస్తూ ఉంటే ఆ టెండినైటిస్ కాస్త పెద్దగా అయ్యి పార్షల్ గా టేర్ అవుతుంది. టేర్ అయ్యింది అంటే రొటేటర్ కఫ్ పెయిన్ మాత్రమే కాదు వీక్నెస్ కూడా ఉంటుంది. సో షోల్డర్ లో ఆ రొటేషన్ కొన్ని మూమెంట్స్ రొటేటర్ కఫ్ చేసే కొన్ని మూమెంట్స్ లో వీక్నెస్ అనేది కూడా వస్తుంది. సో ఆ పార్షల్ టేర్ ని కూడా మనం రెస్ట్ తోని వాటితోని హీలింగ్ లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. పార్షల్ టేర్ ని మనం కంటిన్యూ కానిస్తే కంప్లీట్ గా టేర్ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ గా టేర్ అయ్యింది అంటే పెయిన్ ఉండకపోవచ్చు కానీ వీక్నెస్ మాత్రం సివియర్ గా అవుతుంది అండ్ షోల్డర్ లో మూవ్మెంట్ పని చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఎలాంటి ఎక్సర్సైజెస్ లో రొటేటర్ కఫ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మనం మన షోల్డర్స్ ని మూవ్ చేస్తున్నా కొద్దీ మనం నోటీస్ చేస్తే చాలా స్మూత్ పాత్ లో మూవ్ అవుతున్నట్టు ఉంటది. కానీ మనం ఎల్బోని బెండ్ చేసి కరెక్ట్ స్టడీ చేస్తే మన షోల్డర్ ఈ పాయింట్ కి వచ్చేసరికి టైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ పాయింట్ లో ఏమవుతుంది అంటే మన 2 బోనీ ప్రామినెన్సెస్ టచ్ అవుతాయి. సో ఈ పాయింట్ లో మనకి ఇంకా పైనకి ఎక్కడం అవ్వదు, షోల్డర్ ని ఓన్లీ స్ట్రక్ చేస్తున్నట్టు అవుతుంది. సో ఈ పాయింట్ లో పైనకి రావాలంటే షోల్డర్ బయటికి సైడ్ తిరగాలి, ఎక్స్టర్నల్ రొటేట్ అవుతేనే ఈ మూవ్మెంట్ వస్తుంది. సో మనం ఈ పొజిషన్ లో మీరు షోల్డర్ ని రొటేట్ చేస్తే ఒక సౌండ్ వస్తుంది మీకు లోపల. ఆ సౌండ్ ఏంటి అంటే ఇదే ఇంపించ్ అయ్యే సౌండ్ వస్తుంది. మీరు ఎవరు చేసుకుని మీకు అర్థమవుతుంది ఆ సౌండ్. సో ఆ ఇంపించ్మెంట్ ని మనం రిపీటెడ్ గా ఎక్సర్సైజ్ లో వాడుతున్నాము అంటే
రొటేటర్ కఫ్ టెండన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎలాంటి ఎక్సర్సైజెస్ లో ఈ రొటేటర్ కఫ్ అనేది ప్రతిసారి ఇంపింజ్ అవుతుంది అంటే, బెంచ్ ప్రెస్ అనే ఒక ఎక్సర్సైజ్ రాంగ్ టెక్నిక్ తో చేస్తే, అంటే బార్ తీవాల్సిన ఏరియాకి తీయకుండా ప్రతిసారి ఇంపింజ్ అవుతూ ఉంటే ఆ రొటేటర్ కఫ్ కానీ పైన బైసెప్స్ టెండన్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి బార్బెల్ తోనే చేసే ఒక ఎక్సర్సైజ్ ఉంది, అప్రైట్ రోస్ అని, నేను ఫోటో పక్క పెడతాను. సో అప్రైట్ రో వల్ల కూడా సేమ్ మెకానిజం రిపీట్ అవుతుంది, అంటే ప్రతిసారి షోల్డర్ లోపల ఉన్న రొటేటర్ కఫ్ ఇంపింజ్ అయ్యి పెయిన్ కాజ్ చేస్తుంది. అంటే మీకు ఎందరికో చేసినా గానీ ఎన్ని మంత్స్ రాంగ్ చేసినా గానీ పెయిన్ రాకపోవచ్చు, కానీ రిపీటెడ్ ఇంజరీస్ అంటే కొన్నిసార్లు ఎన్నో మంత్స్ తర్వాత ఫస్ట్ టైం పెయిన్ స్టార్ట్ అయ్యి అలానే కంటిన్యూ అయ్యి దాని తర్వాత డామేజ్ సివియర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కొందరు మందికి అంటే షోల్డర్ ప్రతి ఒక్కరికి స్ట్రక్చర్ ఒక లెక్క ఉండదు, సో కొందరు మందికి ఇంకెక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి ఎక్సర్సైజెస్ మీకు పెయిన్ కాజ్ చేస్తున్నాయంటే అవాయిడ్ చేసి వేరే ఎక్సర్సైజెస్ అంటే వేరే కరెక్ట్ టెక్నిక్స్ తోనే కొన్ని ఎక్సర్సైజెస్ మీ కోచ్ని అడిగేసి స్టార్ట్ చేయగలుగుతారు. సో ఆ రొటేటర్ కఫ్ ఇంపింజ్మెంట్ అనేది మీకు ఎలా తెలవాలి అంటే, షోల్డర్ లో పెయిన్ రావడం ఒకటి, అండ్ నెక్స్ట్ ఈ మూవ్మెంట్ చేసేటప్పుడు అంటే కంప్లీట్ గా మూవ్ చేసేటప్పుడు మధ్యలో భాగంలో ఈ ఏరియాలో పెయిన్ సివియర్ గా కావడం, లేదంటే మీరు ముందు నుంచి ఎత్తేటప్పుడు ఈ రొటేషనల్ మూవ్మెంట్ లో పెయిన్ రావడం అంటే రొటేటర్ కఫ్ ఇన్వాల్వ్ అయినట్టు సస్పెక్ట్ చేయొచ్చు. సో రొటేటర్ కఫ్ కి చెప్పిన ఒక ఎక్సర్సైజ్ అప్రైట్ రో అవాయిడ్ చేయడం అండ్ బెంచ్ ప్రెస్ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఇంకోటి ఏంటి అంటే షోల్డర్ ప్రెస్సింగ్ అనే ఒక ఎక్సర్సైజ్ నేను ఫోటో చూపిస్తాను, అది కూడా నార్మల్ గా చాలా కామన్ ఎక్సర్సైజ్. సో షోల్డర్ ప్రెస్సింగ్ అనేది కామన్ గా హెడ్ కన్నా ముందు చేయాలి. హెడ్ వెనకాల చేసేటప్పుడు కూడా అంటే కొన్ని జిమ్స్ లలో కొన్ని ఓల్డ్ టైమ్ బాడీ బిల్డర్స్ హెడ్ వెనకాల షోల్డర్ ప్రెస్ చేస్తారు. సో హెడ్ వెనకాల షోల్డర్ ప్రెస్ చేయడం వల్ల కూడా రొటేటర్ కఫ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 2 ఎక్సర్సైజెస్ మోస్ట్ కామన్ గా అవాయిడ్ చేయాలి. వీటికి ఆల్టర్నేట్స్ వాడవచ్చు, అంటే అప్రైట్ రోస్ మనం డంబెల్స్ తో కానీ షోల్డర్ ప్రెస్ డంబెల్స్ తో కానీ నెక్ కన్నా ఫ్రంట్ కానీ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ జిమ్ రిలేటెడ్ ఇంజరీస్ లో బ్యాక్ లో అయ్యే ఇంజరీస్ అంటే నడుముకి అయ్యే ఇంజరీస్, వెన్నెబొక్క దగ్గర అయ్యే ఇంజరీస్, ఎస్పెషల్లీ డిస్క్ ఇంజరీస్ అంటారు. సో స్పైన్ లో జనరల్లీ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఏంటంటే డిస్క్ అయ్యే ఇంజరీస్. సో డిస్క్ స్పైన్ లో ఎలా ఉంటది అంటే వెన్నెబొక్క మన సెగ్మెంట్స్ ఉంటాయి వెన్నెబొక్కలో, సో వర్టిబ్రే అంటారు వాటిని ఇలాగా. సో మనకి మెదడు ఫినిష్ అయిన తర్వాత మెదడుది ఒక కంటిన్యూషన్ స్పైనల్ కార్డ్ అంటారు. సో స్పైనల్ కార్డ్ కాకుండా స్కల్ బేస్ నుంచి వర్టిబ్రే అని బోన్స్ ఉంటాయి. సో అలాంటివి ఇలా సెగ్మెంట్స్ లో వర్టిబ్రే ఉంటాయి. ఒక నెక్ లో ఒక 7 వర్టిబ్రే, చెస్ట్ లో థొరాసిక్ రీజన్ లో 12 వర్టిబ్రే, లోవర్ బ్యాక్ లో అంటే ఈ లంబార్ స్పైన్ రీజన్ లో 5 వర్టిబ్రే, దాని తర్వాత కింద హిప్ దగ్గర ఉన్న 5 వర్టిబ్రే ఫ్యూజ్ అయ్యి ఒక బోన్ సేక్రమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ సెగ్మెంట్స్ లో బోన్స్ ఉంటాయి. సో సెగ్మెంట్స్ మధ్యలో ఏం అవుతుంది అంటే ఈ ఏరియాలో ఈ కెనాల్ లో వర్టిబ్రల్ బాడీస్ కి వెనకాల కెనాల్ లో స్పైనల్ కార్డ్ అనేది వెళ్తుంది. స్పైనల్ కార్డ్ అనేది ఏంటంటే ఒక బ్రెయిన్ ఒక కంటిన్యూషన్. అది స్పైనల్ కార్డ్ నుంచి మన చేతులకి కాళ్ళకి మన చెస్ట్ అండ్ అబ్డామిన్ రీజన్ కి వచ్చే నర్వ్స్ అన్ని బయటికి వస్తూ ఉంటాయి స్పైనల్ కార్డ్ నుంచి. సో ఇలాగా నర్వ్ రూట్స్ అనేవి స్పైనల్ కార్డ్ నుంచి బయటికి వస్తూ ఉంటాయి. సో ప్రతి సెగ్మెంట్ లో అంటే C1, C2, C3 అనే నెంబర్స్ తోనే అంటే ఏ ఏరియాలో ఉన్నదో ఆ నెంబర్ ప్రకారం నర్వ్ రూట్స్ బయటికి వస్తే ఆ పర్టికులర్ మజిల్స్ ని స్కిన్ ని సెన్సేషన్స్ అవన్నీ సప్లై చేస్తాయి నర్వ్స్. సో అలా ఉండే మీరు చూస్తే వర్టిబ్రల్ బాడీలో ముందు భాగాన్ని వర్టిబ్రల్ బాడీ అంటారు. సో వర్టిబ్రల్ బాడీకి ఇంకో వర్టిబ్రల్ బాడీకి మధ్యలో ఒక కుషన్ లాంటి సబ్స్టెన్స్ ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటారు. సో డిస్క్ అనేది డ్యామేజ్ అవ్వడం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్, ఎస్పెషల్లీ జిమ్ లో సివియర్ గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే డిస్క్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ లో జిమ్ లో డిస్క్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే హెవీ వెయిట్స్ ఎత్తడం, ఎస్పెషల్లీ ఇప్పుడు నేను వీడియోస్ చూపిస్తాను. ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ ఎక్సర్సైజెస్ ఇవి స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అంటారు. సో స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అనేవి బై దేర్ ఓన్ డేంజరస్ ఎక్సర్సైజెస్ కావు. ఈవెన్ హెవీగా వెయిట్ ఎత్తడం వల్ల కూడా వరల్డ్ ఛాంపియన్ లెవెల్లో వెయిట్ ఎత్తడం వల్ల కూడా ఇంజరీ కాకుండా కరెక్ట్ టెక్నిక్ తో చేయగలుగుతారు. సో స్పైన్ అనేది నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఫ్లాట్ బ్యాక్ ఉన్నప్పుడు డిస్క్ మీద అబ్జార్బ్ అయ్యే లోడ్ అంతా కాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. అదే రౌండ్ అయిన బ్యాక్ తోని అంటే నేను ఇలా ఫోటోలో చూపిస్తున్నాను, రౌండ్ అయిన బ్యాక్ తోని బ్యాడ్ టెక్నిక్ తోని లిఫ్ట్ చేస్తుంటుంటే డిస్క్ మీద సివియర్ గా ప్రెషర్ అయ్యి డిస్క్ అనేది ఇలాగా డిస్క్ సెంటర్ లో న్యూక్లియస్ అనే ఒక సాఫ్ట్ సబ్స్టెన్స్ ఉంటుంది, సరౌండింగ్ యాన్యులస్ అనే ఒక హార్డ్ సబ్స్టెన్స్ ఉంటుంది. సో న్యూక్లియస్ అనేది బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అయ్యేది సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ అయ్యేది బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బల్జ్ అయిన తర్వాత కూడా మనం లోడ్ వేస్తూ ఉంటే ఆ యాన్యులస్ ని టేర్ చేసి డిస్క్ సబ్స్టెన్స్ బయటికి వస్తుంది. కొన్నిసార్లు ఆ డిస్క్ సబ్స్టెన్స్ బయటికి వస్తే సివియర్ గా పెయిన్ కాజ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ సివియర్ గా బ్యాక్ పెయిన్
అండ్ బ్యాక్ లో స్పాజమ్ అంటే మజిల్స్ అన్ని పట్టేస్తాయి, మజిల్స్ అన్ని పట్టేసి మూవ్మెంట్ రాకుండా ఉంటది. సో పెయిన్ అనేది బ్యాక్ లో సెంటర్ లో ఉంటది అండ్ బ్యాక్ నుంచి కాలు వెనుక భాగంలో పెయిన్ కిందికి వెళ్తూ ఉంటది. సో అలాంటి పెయిన్ ఓన్లీ డిస్క్ బయటికి రావడం వల్ల అంటే డిస్క్ హర్నియేషన్ వల్ల రావచ్చు. సో డిస్క్ హర్నియేషన్ వల్ల సివియర్ పెయిన్, తట్టుకోలేనంత పెయిన్ ఉంటది అండ్ నడుము పట్టేస్తుంది టైట్ గా అండ్ కాళ్ళకి వెనుక భాగం నుంచి పెయిన్ రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ వస్తాయి అని చెప్పినాం, నర్వ్ రూట్స్ అనేవి బయటకు వస్తాయి సప్లై చేసేటు. సో ఇలా డిస్క్ బల్జ్ అయిన తర్వాత మనకి బయటకు వచ్చే నర్వ్ రూట్ ని కంప్రెస్ చేసే ఛాన్స్ ఉంది, అంటే నర్వ్ రూట్ ని ప్రెస్ చేస్తుంది. నర్వ్ రూట్ ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జనరల్లీ మనకి డిస్క్ హర్నియేషన్స్ ఎక్కడ అవుతాయి అంటే అన్నిటికన్నా లోవర్ ఏరియాస్ లో L4, L5 రీజన్ లో లేదంటే L5, S1 రీజన్ లో డిస్క్ హర్నియేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే రీజన్ కి మాక్సిమం ప్రెషర్ ఉంటుంది. సో కాళ్ళకి పోయే నరాలు, ఎస్పెషల్లీ పాదంకి వెళ్లే నరాలు ఆ ఏరియాలో ఉంటుంది L4, L5 అండ్ S1. సో పాదం అనేది వీక్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే మూవ్మెంట్ తగ్గిపోవడం, పాదం వేళ్ళకి మూవ్మెంట్ రాకపోవడం, లేదంటే స్పర్శ తగ్గిపోవడం. ఈ చెప్పిన సిమ్టమ్స్ తో పాటు అంటే నడుములో ఉండే సిమ్టమ్స్ పట్టేసేయడము, కాళ్ళ కరెంట్ షాక్ లెక్క వెనక నుంచి పెయిన్ రావడం కాకుండా నరం ఒత్తుకుంటుంది అంటే, ఒకవేళ ఒత్తుకుంటుంది అంటే డిస్క్ వల్ల స్పర్శ తగ్గడం, ఎస్పెషల్లీ పాదంలో, లేదంటే బలం తగ్గడం, అలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు ఇమీడియట్ గా. సో మీరు సివియర్ గా బ్యాక్ పెయిన్ అయ్యింది అంటే మీరు ఇమీడియట్ గా ఒక లయింగ్ డౌన్ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి. సడన్ గా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయొద్దు, మళ్ళా వెయిట్ లిఫ్టింగ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయొద్దు. ఎన్నోసార్లు డిస్క్ ఇంజర్ కాదు, ఓన్లీ మజిల్స్ ప్లస్ సివియర్ స్పాజమ్ రావడం అట్లాంటివి ఉంటాయి, మజిల్ స్ట్రెయిన్ కావడం అలాంటివి ఉంటే తొందరగా హీల్ అయిపోతుంది. కానీ ఒకవేళ డిస్క్ అనేది ఇంజర్ అయ్యింది అంటే ఏం చేయాలి? సో డిస్క్ అనేది ఇంజరీ అయిందంటే ఇమీడియట్ గా మీరు లయింగ్ డౌన్ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి. వేరే మనిషి, ట్రైనింగ్ లేని మనిషి ఎవరు స్ట్రెచ్ చేయడానికి అలాంటివి చేయడానికి ట్రై చేయదు. డిస్క్ నడుము నుంచి కాళ్ళకి పెయిన్ రావడము, తిమ్మిరి రావడము, కాల్ వీక్ అవుతుంది అంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళండి. మీరు డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామిన్ చేసి ఎస్పెషల్లీ మీకు నరం ఒత్తుకుంటుంది అనే డౌట్ ఉంటే డాక్టర్ ఎక్స్రే అండ్ MRI స్కాన్ రెండు అడ్వైజ్ చేస్తారు. సో ఒకవేళ డిస్క్ ఇంజర్ అయ్యి దాని ట్రీట్మెంట్ ఏంటి అంటే 90% ఆఫ్ ద టైమ్స్ డిస్క్ ని ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నరం ఒత్తుకోలేనప్పుడు, అంటే నరంలో ప్రెషర్ లేకుండా, పాదంలో వీక్నెస్ లేకుండా, ఓన్లీ డిస్క్ ఒక్కటే ఉండి నరం ఒత్తుతలేదు, వీక్నెస్ లేదు బయటికి అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది, అంటే బేసిక్లీ బెడ్ రెస్ట్ చేయడం, బెడ్ లో పొజిషన్ చెప్పడం అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయించడం, అంటే లంబార్ ట్రాక్షన్ అంటారు, అంటే వెయిట్స్ వేసి స్ట్రెచ్ చేయడము. అది ఒక ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్ కిందనే చేయాలి మీరు. అవన్నీ చేసి సిమ్టమ్స్ అన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత గ్రేడెడ్ గా ఎక్సర్సైజెస్ చెప్తారు డాక్టర్, అంటే బ్యాక్ ని స్ట్రెంగ్తెన్ చేసే ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అవన్నీ. సో ఒక 10% ఆఫ్ టైమ్స్ ఎప్పుడైతే డిస్క్ వల్ల నరం ఒత్తుకుంటుంది, కాల్కి వీక్నెస్ వచ్చింది, పారాసిస్ వచ్చింది, స్పర్శ తగ్గింది, లేదంటే వెరీ సివియర్ కేసెస్ లో డిస్క్ సెంటర్ నుంచి బయటకు వచ్చి స్పైనల్ కార్డ్ నే ఒత్తుతుంది డైరెక్ట్ గా. దానివల్ల మన సెంటర్ ఆఫ్ స్పైనల్ కార్డ్ నొత్తే మన బ్లాడర్ మీద ఉండే కంట్రోల్, లేదంటే మన మోషన్ పాస్ అయ్యే కంట్రోల్ పోయే ఛాన్స్ ఉంది. సో అలాంటిది మాత్రం సివియర్ గా ఎమర్జెన్సీగా సర్జరీ చేసి డిస్క్ ని తీసేయాలి. లేదు ఓన్లీ నరం వచ్చుతుంది అంటే కొద్దిగా లేట్ గానే చేయొచ్చు. కానీ బ్లాడర్ అండ్ బవల్ కంట్రోల్ పోవడం అట్లాంటిది ఉంటే ఎమర్జెన్సీగా సర్జరీ అవసరం పడుతుంది.